కొన్నిసార్లు చాలామందికి బాడీ మొత్తం బక్క ఉన్నా కూడా ఈ ఆర్మ్స్ అనేది కొంచెం చాలా లూజ్ ఉంటాయి అన్నమాట. అంటే ఇట్లా ఇట్లా కిందికి ఇట్లా సాగి ఉంటాయి. సో ఇది ఇట్లా టైట్ అవ్వాలి అని అంటే దీనికి ఎక్సర్సైజ్ ఉంటాయి. లెట్స్ గో త్రూ ద వీడియో. హాయ్ ఎవ్రీవన్, లెట్స్ స్టార్ట్ ఆర్మ్ ఎక్సర్సైజ్. ఆర్మ్ టైట్నింగ్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ చేయాలి మనం. ఫస్ట్ వన్, మీరు హ్యాండ్స్ కొంచెం పైకి పెట్టండి. నేను వీడియోలో కనిపించడానికి కొంచెం కిందికి పెట్టాను. హోప్ ఇట్స్ క్లియర్. సెకండ్ వన్, మీరు హ్యాండ్స్ కొంచెం పైకి చేసి దాన్ని స్ట్రెచ్ చేయండి. మరి ఎక్కువ వెనకకు కూడా వెళ్ళొద్దు హ్యాండ్స్. కరెక్ట్ మీకు ఆర్మ్స్లో స్టెయిన్ అయ్యేంత వరకు చేయండి. థర్డ్ వన్, మీరు హ్యాండ్స్ ముందుకు ఇట్లా పెట్టుకొని దాన్ని మీ తల వెనకాలకి వెళ్ళేంత వరకు దాన్ని స్ట్రెచ్ చేయండి. మొత్తం వెనకలకు కూడా చేయొద్దు, జస్ట్ తల వెనకాలకి వెళ్ళాలి అండ్ ముందు మన స్టమక్ వరకు రావాలి. దాన్ని మంచిగా స్ట్రెచ్ చేయండి. అండ్ బ్యాక్ బోన్ ఎప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేసినా బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా చూడండి. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మన హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా పెట్టాలి, పైకి పెట్టి దాన్ని మూవ్ చేయాలి. దీన్ని ఏంటి అని అంటే మన ఎల్బో వరకు అసలు మూవ్ అవ్వద్దు, జస్ట్ హ్యాండ్స్ మాత్రమే మూవ్ అవ్వాలి. అప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్స్ ఏరియాలో పెయిన్ వస్తుంది అనమాట. ఆ పెయిన్ వల్ల అక్కడ ఉన్న ఫ్యాట్ బర్న్ అయ్యి టైటన్ అవుతాయి. సో యూ షుడ్ నాట్ మూవ్ యువర్ షోల్డర్స్ అసలు మూవ్ చేయవద్దు. హియర్ కమ్స్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే దండం పెట్టుకున్నట్టు దాన్ని కిందికి పెట్టండి, దాన్ని హ్యాండ్స్ మూవ్ చేయాలి. ఇందులో ఏంటిది అని అంటే ఆ 2 హ్యాండ్స్ అనేది సపరేట్ అవ్వద్దు అనమాట. చాలా పెయిన్ వస్తుంది అక్కడ మనకి బర్న్ అయ్యే ప్లేస్లో, కానీ దాన్ని మూవ్ చేయొద్దు. 45 సెకండ్స్ చేయాలి నాన్ స్టాప్. అండ్ ఇది అయిపోయినాక ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. అన్ని ఎక్సర్సైజ్లో అంతే, 45 సెకండ్స్ చేయాలి, 10 సెకండ్స్ రెస్ట్. సిక్స్త్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే అట్లా మనం హ్యాండ్స్ వెనకలకు పెట్టుకొని మనం కొంచెం ముందుకు బెండ్ అయ్యి హ్యాండ్స్ అనేది వెనకాలకు మూవ్ చేస్తుండాలన్నమాట. అండ్ బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి. మన ఫేస్ అండ్ మన బాడీ అనేది ముందుకు మూవ్ అవుతూ ఉండాలి. ముందుకు మూవ్ అవ్వాలి. హ్యాండ్స్ మాత్రం వెనకలకి మనం ఎంత అయితే వెనకాలకు చేయగలుగుతామో అంతవరకు వెనకాలకి మూవ్ చేయండి. సెవెంత్ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే హ్యాండ్స్ అట్లనే స్ట్రైట్ పెట్టుకొని ముందుకు క్లాప్ వెనకిల క్లాప్ కొట్టాలన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఆల్వేస్ బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి. 45 సెకండ్స్, 10 సెకండ్స్ రెస్ట్. Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. ఎయిత్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మనం ఆ పొజిషన్లో కూర్చొని హ్యాండ్స్ అనేది స్ట్రైట్ పెట్టుకొని వెనకాల హ్యాండ్ బెండ్ అవ్వకుండా క్లాప్ చేయాలన్నమాట. మొత్తం హ్యాండ్ క్లాప్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ హ్యాండ్స్ స్ట్రైట్ ఉండాలి, బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి. మీరు కొంచెం ముందుకి బెండ్ అవి ఉండాలన్నమాట. సేమ్ 45 సెకండ్స్, 10 సెకండ్స్ రెస్ట్. నైన్త్ ఎక్సర్సైజ్ ఏంటంటే అలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మన తల వెనకాలకి మన స్టమక్ వెనకాలకి మూవ్ చేయాలి. దాన్ని మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మన స్టమక్ పైన అండ్ హ్యాండ్స్ పైన స్టింగ్ అవుతుంది. మనం ముందు చేసిందేమో హ్యాండ్స్ ఇట్లా ముందు కానీ ఇదేంటి అని అంటే హ్యాండ్స్ ముందుకు ఫోల్డ్ చేసుకొని చేయాలి. అండ్ సేమ్ బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్. 45 సెకండ్స్, 10 సెకండ్స్ రెస్ట్. 10th ఎక్సర్సైజ్ ఏంటి అంటే మనం హ్యాండ్స్ షోల్డర్స్ పైన పెట్టుకొని 2 ఎల్బోస్ని జాయిన్ చేయాలన్నమాట. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి అండ్ హ్యాండ్స్ అనేది మన కఫ్స్ పైన ఉండి అట్లా టచ్ చేస్తూ ఉండాలి. హ్యాండ్స్ అనేది కిందికి బెండ్ అవ్వకుండా చూడాలి. ఇట్ షుడ్ బి స్ట్రైట్.
లెవెన్త్ ఎక్సర్సైజ్. లెవెన్త్ ఏంటి అంటే మన హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్ పెట్టుకొని ముందుకి దాన్ని రొటేషనల్ చేస్తూ ఉండాలంటే సర్కిల్ లాగా తిప్పుతూ ఉండాలి. ఇఫ్ మీకు అది ఈజీగా అనిపిస్తుంది కొంచెం ఫింగర్స్ పైకి అనుకొని చేయండి అండ్ హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి. అట్లా సేమ్ 45 సెకండ్స్ 10 సెకండ్స్ రెస్ట్. ఎక్సర్సైజ్ ఏంటి అంటే సేమ్ మనం ముందుకు ఇందాక పెట్టి చేసినాం కదా, ఇది వెనకలకి ఫోల్డ్ చేసి హ్యాండ్ ఫిస్ట్ అనేది క్లోజ్ చేసి సేమ్ అదే వేలో రివర్స్ రొటేట్ చేయాలన్నమాట. హ్యాండ్స్ అనేది స్ట్రైట్ ఉండేలాగా చూడండి. స్ట్రైట్ అంటే బెండ్ అయ్యి కిందకి స్ట్రైట్ ఉండాలి, ఎల్బో దగ్గర ఫోల్డ్ అవ్వకుండా ఉండాలి అండ్ బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్. 13th ఎక్సర్సైజ్ ఏంటి అంటే మనం హ్యాండ్స్ ఇట్లా సైడ్స్కి స్ట్రైట్ పెట్టుకొని ఆ ఫింగర్స్ అనేది పంప్ చేస్తూ ఉండాలి. ఇన్సైడ్ అవుట్ సైడ్ అంటూ ఉండండి. హ్యాండ్స్ అనేది స్ట్రైట్ ఉండాలి అండ్ సేమ్ అదే పైనకి స్ట్రైట్ పెట్టి రిస్ట్ లాగా మొత్తం రొటేట్ చేయండి. హ్యాండ్స్ నాకు వీడియోలో కనిపించట్లేదు, మీరు హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టి రొటేట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అండి, అన్ని స్ట్రెచెస్ మీరు ఇట్లా బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టుకొని ఇంకా కొంచెం సైడ్కి మూవ్ అవుతూ అది స్ట్రెచ్ అవ్వాలన్నమాట. అండ్ సేమ్ అదే రైట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అదే హ్యాండ్కి అట్లా స్ట్రైట్ పెట్టుకొని చేయండి. ఇవన్నీ స్ట్రెచెస్ సేమ్ ఇవి కూడా 45 సెకండ్స్ చేయండి, 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ రిలాక్స్ ఏంటి అని అంటే హ్యాండ్ అనేది ఒకటి కిందికి స్ట్రైట్ పెట్టుకొని అది వెనకీలా టచ్ అవ్వాలి, పామ్ పెట్టండి వెనకాల అండ్ ఈ హ్యాండ్ అనేది ఈ ఎల్బోని మూవ్ చేస్తూ ఉండాలి కిందికి. సో మనకి నడుము దగ్గర అండ్ హ్యాండ్స్ పైన స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అవ్వడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ అనేది సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది, మనకి పెయిన్ వస్తుంది, ఇట్స్ ఓకే. అండ్ సేమ్ ఇప్పుడు రైట్ సైడ్ చేస్తున్నాం కదా, సేమ్ లెఫ్ట్ సైడ్ చేయాలి. నెక్స్ట్ ఏ చేసినా మన బ్యాక్ బోన్ మాత్రం స్ట్రైట్ ఉండాలి అండ్ ఫేస్ని ఎక్కువ బెండ్ చేయొద్దు ముందుకి, ఇట్ షుడ్ బి స్ట్రైట్. అండ్ దాన్ని మీరు కావాలంటే ఇంకా ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఉండొచ్చు ఇంకో హ్యాండ్తోని. అండ్ ఫైనల్గా మీరు హ్యాండ్స్ అట్లా షేక్ చేయండి. సో హ్యాండ్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట, కొంచెం లూజ్ అవుతాయి. సో ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి కదా, ఎన్ని చేయాలి అని అంటే 45 సెకండ్స్ చేయండి ఒక్క వీడియో. అండ్ ఒక్కొక్క ఎక్సర్సైజ్కి ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. 45 సెకండ్స్ చేయాలి అండ్ 10 సెకండ్స్ రెస్ట్. హోప్ యూ గాట్ ఇట్. ఒకటే ఒక సెట్ అన్నీ కలిపి ఒక్కొక్కసారి 45 సెకండ్స్ చేయండి. మధ్యలో ఒక్కొక్క ఎక్సర్సైజ్ అయిపోయినాక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి. హోప్ ఇట్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.